నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కురాకులపల్లి గ్రామానికి చెందిన శ్రీ భాష్యం జయప్రకాష్ గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 15 సంవత్సరాలుగా దానిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు దానిమ్మ పంటలో వీరు పాటిస్తున్న యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం. దానిమ్మ మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి? అదేవిధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మేము 30 ఎకరాలుగా సాగు చేస్తున్నాం మేడం. భగవా రకం సాగు చేస్తున్నాము. మేము 15 సంవత్సరాల నుంచి దానిమ్మ పండిస్తున్నాం మేడం. సాధారణంగా దానిమ్మలో మనకి పంటకి ఏ సమయంలో వెళ్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు అండి రైతు? సీజన్ వచ్చేసి జనవరిలో కొంతమంది పోతారు మేడం. కొంతమంది మే నుంచి జూలై ఆ మధ్యలో పోతారు. మే నుంచి జూలైలో అయితే వర్షాల్లో పంట బాగా వస్తుంది. అయినా దానికి రిస్క్గా ఎక్కువ కూడా ఉంటుంది. వర్షాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ రిస్క్ ఉంటుంది. వాతావరణం హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియాను ఆంత్రాకోసు ఇట్లా వచ్చే కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది మేడం. దిగుబడి కూడా బాగుంటుంది మేడం. అప్పుడు దానికి మనం ప్రత్యామ్నాయంగా ఈ మందులు వాడుకొని దిగుబడి తెచ్చుకోవాలి మేడం. ఒక ఎకరాకి దానిమ్మలో ఎంత దిగుబడి వస్తుందండి? మామూలుగా అయితే సీజన్ బట్టి 8 టన్నుల నుంచి 12 టన్నుల వరకు వస్తుంది మేడం. దానిమ్మలో పూత వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా కాయ ఏర్పడేంత వరకు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? వాటర్ మేనేజ్మెంట్ మెయిన్ మేడం. దానిమ్మలో చాలా ముఖ్యమైనది వాటర్ మేనేజ్మెంట్. తక్కువ వాటర్ పెట్టుకొని చూసుకోవాలి మేడం. మనం చిగురు వచ్చినప్పటి నుంచి పూత వచ్చే వరకు కొద్దిగా నీళ్లు కొద్దిగా ఎక్కువ ఇచ్చుకుంటాము. పింజి పడినాక కొద్దిగా తగ్గించుకుంటూ పోతాం మేడం. మరి పింజి నుంచి కాయదశ వచ్చే వరకు కొద్దిగా పెంచుకుంటూ పోతాం. ఆ రకంగా నీళ్ళు మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. దాంట్లో చీడ పురుగులకు కూడా మామూలుగా ఈ త్రిప్స్, నల్లి ఇట్లాంటివి రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉంటాయి. అప్పుడు దాంట్లో రీజెంట్ కానీ లేకపోతే క్లోరో కానీ ట్రేసరు, డెలిగేట్ ఇట్లా దాన్ని మూమెంట్ని బట్టి ఎక్కువ ఉండేదాన్ని బట్టి మందు కొట్టుకుంటూ పోతాం మేడం. దానిమ్మ పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి, అదేవిధంగా దానిమ్మలో మనకి పంటకి ఏ సమయంలో వెళ్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు ఇలాంటి అంశాల గురించి, పాటించవలసిన పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా చాలా చక్కగా రైతు సోదరులకు వివరించారండి. ధన్యవాదాలు.